హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్. ఇక తెలంగాణ ఉన్న రౌలని కూడబలుకున్నట్టున్నాయి. ఎక్కడ పోయినా పడతలేవు. 4 సార్లు కృష్ణాకు పోయినాం, ఉత్తనే వచ్చినాం. ఇక మన ఏట్లకైతే ఎన్నిసార్లు పోయినామో ఇక అన్నిసార్లు ఉత్తగానే. ఇదివరకు ఒకసారి చాలా రోజుల కింద రౌను పడకపోతే డబ్బగాలు వేసిన చలని తల్లి ఒక్కో రౌను పొర్రిచ్చిన మళ్ళీ అయ్యే డబ్బగాలు తెచ్చుకున్నా. పొద్దునట్టు తెచ్చుకున్నా నీళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయి అప్పుడే కూర్చున్నా. ఒక్కడి పడతలేవు. ఏం చేద్దునా అని అన్ని చదువుకుందాం అనుకుంటానా, ఎమ్మటే డబ్బా కిర్ర తిరిగింది. ఇక హలో, ఇంటికి పో. వస్తాడు శశిప్రీత వస్తాడు. ఇంటికి పో, ఎత్తానా. పొద్దు నుంచి కూర్చున్నా, ఒక్క ఫోన్ రాలే. సాప పడంగానే ఒడి ఫోన్లు వస్తున్నాయి. అసలే సాప పడక ఈ తల్లి కిర్రు అంటుంది రా అంటే నీ తల్లి ఇల్లనే ఫోన్లు. ఈ అవ్వ ఫోన్లకు నా వరే పుట్టుకున్న సాప మిస్ అయింది అనుకో, ఈ తల్లిగా కాలు చేతులని ఉనికితే అసలే సాప పెద్దగా అనిపిస్తుంది. లోడా కొడతాను తేపకోసారి. ఇల్లనే ఫోన్లు వస్తాయి మొరారి. బయట వేసిన ఇప్పుడు. ఓకే రైట్. తీర పొయ్యే ముందు ఎస్ ఓకే, తీర పొయ్యే ముందు ఎరొక్కటి ఇక్కడ పడుతుంది. రైట్. పొద్దుటి కాంచి కూర్చుంటే దేవుడు కరుణించినట్టున్నది. పాపం బిడ్డోడు అన్ని ఎండబెట్టుకొని కూర్చుంటాడు అని చెప్పి ఒకటి పడ్డది. చాలా సంతోషంగా అది పట్టుకొని వచ్చిన. మళ్ళీ తెల్లారగట్ల మళ్ళీ త్రిబులుక్కు వేద్దామని మళ్ళీ మన ఇంట్లోకే వచ్చిన. ఎందుకంటే త్రిబులుక్కుతో పడితే ఆ కిక్కు వేరే ఉంటుంది. ఎప్పుడు వాటితోనే ట్రై చేసుడు. జనరల్గా నాకు డబ్బగాలు వేసినట్టే బాగా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆ పిండి పెడతా అంటే ఊకే చికాకు అనిపిస్తుంది. కొద్దిగా సింగిలుక్కుతో త్రిబులుక్కుతో కొడతాంటే ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది. కొద్దిగా ఎంజాయ్మెంట్ కూడా చూసుకుంటాను నేను. చాలా ఇక కొడదామని చెప్పి మళ్ళీ ఒక కొత్త ప్లేస్కి వచ్చిన. మంచిగా బ్రహ్మాండంగా పిండి కలుపుకొని వచ్చినాయి. ఇక చాలా మళ్ళీ వచ్చి ఒక ప్లేస్లో కూర్చున్నా. ఇక ప్లేస్లో కూర్చున్నా. రైట్. అబ్బా స్ట్రేట్గా చూస్తాను, దావంకర చూస్తాను. ఓకే చూస్తాను. ఓకే, ఎప్పుడో ఒకటి వస్తుంది, ఇటు చనిపోతుంది. ఆటే ఇల్లు 10
శనిపోయాయి ఆడికి అనుకుంటున్నామో నా మూతి కొత్తగా పడ్డది. నీ పడక పడి గడిగేస్తా అదే అది పొద్దుడు కాంచి కూర్చుంటే లాస్ట్కి ఒక్కడ తలిగింది. దాన్ని పొర్రిద్దాం అనుకునేసరికి నీ తల అది మననే పొర్రిచ్చి టూ మీద దాన్ని జడపత్తలే కూడా పోయింది అది.